వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా విలువలతో కూడిన రాజకీయాలే చేస్తాను, పార్టీలు మారను అంటూ అదే సిద్ధాంతానికి కట్టుబడి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నటువంటి గిడుగు రుద్రరాజు గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మీలాంటి రాజకీయ నాయకుల్ని అరుదుగా చూస్తుంటాం. అంటే ఎక్కడ పదవి వస్తే అటు వెళ్ళిపోవాలి, ఎక్కడ డబ్బు కనిపిస్తే అటు వెళ్ళిపోవాలి. ఇట్లాంటి కాలంలో కాంగ్రెస్ భవితవ్యం దాదాపుగా ఏపీలో కనుమరుగవుతుందన్న భయం ఉన్నా కూడా అందులోనే కొనసాగడానికి కారణం ఏంటి? అంటే విద్యార్థి దశ నుంచే నేను ఎన్ఎస్ఏలో స్టూడెంట్స్ కాంగ్రెస్లో ఆరో సభ్యత్వం తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి కట్టుబడి పార్టీలో వచ్చినటువంటి వ్యక్తి. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కుటుంబ నేపథ్యం కూడా రాజకీయంగా ఉన్నది కాదు. మా ఫాదరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీగా పనిచేసేవారు. ఒక అన్నయ్య అమెరికాలో ఉంటారు, ఒక ఆయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో చేసి పనిచేశారు. కుటుంబ పరంగా మేము రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కాదు. సైద్ధాంతిక పరంగా కాంగ్రెస్ పార్టీ భావజాలానికి దగ్గరగా ఉంది. ఫ్రీడమ్ మూమెంట్ నుంచి ఉన్నటువంటి ఒక అవగాహన మేరకు కాంగ్రెస్లో కొనసాగాలని ఆలోచనకు వచ్చి జాయిన్ అయ్యాను. అందువలన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే సిద్ధాంతం, అదే భావజాలంతో, అంటే పవర్ అనేటువంటిది మేము విద్యార్థి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు తర్వాత అధికారంలోకి రావాలని లేకపోతే ఈ పదవులు ఉంటాయని అవన్నీ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఏం కాదు. ఈ డిగ్రీలోనే రావడం జరిగింది. తర్వాత లా చదివాము. దాని తర్వాత క్రియాశీలకంగా కాంగ్రెస్ రాజకీయాల్లో యువజన కాంగ్రెస్లో ఒక 3-4 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీలోనే కట్టుబడి పనిచేస్తుంది. సార్, మీరు ఇప్పుడు రాజకీయాలను ఎంచుకోవడానికి ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా వచ్చారు. ఆ తర్వాత క్రమంలో ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ ప్రెసిడెంట్గా చేయడం అంటే అది మామూలు విషయం కదా. పగ్గాలు రథసారథ్యం చేపట్టారు కదా. ఆ స్థాయికి రావడానికి ప్రధాన కారణం అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా కమిట్మెంటు, మనకు ఉన్నటువంటి మిత్రులు. ఫస్ట్ థింగ్ ఏంటి, పార్టీ లాయలిస్ట్. రెండవది మనకు ఉన్నటువంటి మిత్రులు కానీ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కానీ అందరూ సహాయ సహకారాలు. నాకు యాక్సెప్టెన్స్ ఎక్కువ. పిసిసి ప్రెసిడెంట్గా నన్ను ఆలోచించినప్పుడు అన్ని వర్గాల ప్రజలు, అన్ని సామాజిక వర్గాల నుంచి, అన్ని సెక్షన్స్ నుంచి కూడా నన్ను సపోర్ట్ చేశారు. ఎందుకంటే లాయలిస్టు, రెండవది హానెస్టీ, ఇంటిగ్రిటీతో పనిచేస్తాడు అనేటువంటిది. ఈ రెండింటితోటి నాకు అందరూ సహకరించారు. పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఆల్మోస్ట్ 15-16 నెలలు పనిచేశాను నేను. 15-16 నెలలు కూడా చాలా ఎంతో చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేశారు. సార్, ఇప్పుడు షర్మిల గారు మీ స్థానంలో ఉన్నారు. అది మీరు ఇష్టపూర్వకంగా షర్మిల గారిని అంగీకరిస్తే జరిగిందేనా? పార్టీ ఒక సందర్భంలో ఆలోచన చేసి షర్మిల గారిని కాంగ్రెస్లోకి తీసుకుంటే బాగుంటుంది అన్నప్పుడు పార్టీకి చెందినటువంటి పెద్దలందరినీ రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు పిలిచి ఢిల్లీలో అడిగారు. మేమందరం కూడా షర్మిల గారిని కాంగ్రెస్లోకి తీసుకోవాలని కోరుకున్నాము. నాకు అనిపించింది, నాకన్నా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఇంకా బాగా ఇమేజ్ ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి బ్రాండ్ ఉంటుంది, వచ్చేటువంటి ఎన్నికలు గెట్ ఏ ఛాన్స్, మంచి పార్టీకి మంచి భవిష్యత్తు వస్తే అందరికీ భవిష్యత్తు వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంలో నేనే వాలంటరీగా మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కలిసి వారితో డిస్కస్ చేసి ఖార్గే గారిని కలిసి నా రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చేసాను. మీకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా మేము ఇవాళ చెప్తే తెలిసేది కాదు. చాలా నిజాయితీగా ఆయన్ని మీరు ఇష్టపడ్డ వ్యక్తి. ఆయన మీద ప్రేమ ఇంత ఈజీగా షర్మిల గారు నా చైర్లో కూర్చోబెట్టడానికి డ్రైవింగ్ ఫోర్స్ అయింది అనుకోవచ్చు. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వారు మై పొలిటికల్ గాడ్ ఫాదర్. వాట్ ఆల్ టుడే రుద్రరాజుగా నేను ఉన్నటువంటి అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీతోటే నేను అనుబంధాన్ని కొనసాగిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం. ఎందుకంటే నాకు వారు 2005లో మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు. 2007లో నన్ను తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా చేశారు. ఇప్పుడున్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, బట్టి గారు కానీ, మేమంతా ఆ రోజు హౌస్ ఫస్ట్ టైం కౌన్సిల్ వచ్చినప్పుడు మేమందరూ ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి వాళ్ళు. సో డెఫినెట్గా ఇది ఒక అవకాశం, వారి రుణం తీర్చుకోవడం. అట్ ది సేమ్ టైం నాకన్నా పెద్ద ఇమేజ్ ఉంది కదా ఆవిడైతే డెఫినెట్గా పార్టీకి లాభం జరుగుతుంది అనేటువంటిది పార్టీలో ఉన్నటువంటి ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్గా మేమందరం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. సార్, మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే అంత ఇష్టం కదా. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబ్బాయిని జైల్లో పెడుతున్నప్పుడు ఒక రకమైన విధ్వంసకాండే జరుపుతున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా లోపలైనా? అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క వారసులుగా మేము, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు వారసులు కానీ రాజకీయానికి వారసులు కాదు. సో కాంగ్రెస్ పార్టీగా ఆ రోజు పెట్టినటువంటి కేసులు, కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కోర్టు డైరెక్షన్ మూలాన్ని, కోర్టు ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే ఆనరబుల్ కోర్ట్ హ్యాస్ గివెన్ డైరెక్షన్స్ టు టేక్ ది ఇనిషియేటివ్. సో అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూసాం. పక్కనే తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత గారు
ముఖ్యమంత్రిగా కోర్టుకు వెళ్ళి ముద్దాయిగా జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. కర్ణాటకలో యడియూరప్ప గారు ముఖ్యమంత్రిగా జైలుకి వెళ్ళి మరి ముద్దాయిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆ, న్యాయపరంగా చట్టపరంగా జరగవలసిన అంశాలకు తప్పించి వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేసిందని నేనైతే భావించలేదు. మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసినప్పుడు వీళ్ళిద్దరు చిన్నపిల్లలు అయి ఉంటారు కదా, షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు. సేమ్ మా ఏజ్ గ్రూపే, అప్పటికే వాళ్ళు కూడా సేమ్ ఏజ్ గ్రూప్లోనే ఉండేవారు. బట్ నేను తక్కువ ఇంటరాక్షను. ఓకే. ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసాం. వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పటి నుంచి వారితోటి కలిసి పనిచేసాం. వారి పాదయాత్రలో వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్లో అవకాశం ఇచ్చారు. వారితో పనిచేయడం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కానీ, కేవీపీ గారు కానీ, ఆ వేళ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరితో కూడా కలిసి పనిచేసేటువంటి. సార్, అప్పుడు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారు ఆ టైం రాజకీయాలకు, ఇప్పుడు చూస్తున్న నేతలకు రాజకీయాలకు ప్రధానంగా మీరు గమనించిన తేడా అంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు ఈజ్ ఏ వర్డ్ ఆఫ్ కమిట్మెంట్. ఒక మాట ఇస్తే సో దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. రెండవది, వారితోటి ధనిక పేద, కులం మతం ఇటువంటి భేదాభిప్రాయాలు ఏనాడు ఏ మనిషిలో చూడలేదు. మీలో టాలెంట్ ఉంటే టాలెంట్ని పికప్ చేసి వాళ్ళందరినీ కూడా లీడర్స్గా చేశారు. వారి టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, వారి టైంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ కష్టపడే వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి భావన ఉన్నారు. అట్ ది సేమ్ టైం హైకమాండ్కి, ప్రధానంగా సోనియా గాంధీ గారికి, రాజీవ్ గాంధీ గారికి. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో రాజశేఖర రెడ్డి గారిని యంగెస్ట్ ఏజ్లో పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు. 84, 85లోనే వారిని పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు. అప్పుడు చిన్న వయస్కులు వారు. సో ఎంతో దూరదృష్టితోటి ఈ దేశానికి ఇటువంటి లీడర్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి రాజీవ్ గాంధీ గారు పికప్ చేశారు. అంతే రెస్పెక్ట్గా రాజీవ్ గాంధీ గారు అన్నా, సోనియా గాంధీ గారు అన్నా, రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. మోర్ ఓవర్ ఈజ్ ప్రో పూర్. ఎంతసేపు రైతాంగానికి ఏం చేయాలి, పేదలకు ఏం చేయాలి, ఈ రెండింటి మీదే ఎక్కువ దృష్టి పెట్టేటువంటి మనిషి. ఎందుకంటే 1 to 10 రాజశేఖర రెడ్డి గారే. అప్పుడు లీడర్షిప్లో ఎక్కడ ఆయనకి ఇన్సెక్యూరిటీ భావన లేదు. ఆయన ఇమేజ్ చాలా టాలెస్ట్ టవరింగ్ పర్సనాలిటీ. దాంతో ఎక్కువ ఫోకస్ మనం రైతాంగానికి ఏం చేద్దాం, ఉచిత విద్యుత్ అనేటువంటి కాన్సెప్ట్ని 99లో వారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండగానే మేము ఎన్నికల ప్రణాళికలు పెట్టాం. అదేవిధంగా ఇందిరమ్మ, ఒక గ్రామాన్ని మనం మోడల్ విలేజ్గా తీసుకుంటే ఆ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, ఒక స్కూల్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, ఆ గ్రామానికి కావాల్సిన వసతులు ఏ ఉండాలనేటువంటి ఆలోచన చేసి దానికి ఇందిరమ్మ అనే నామకరణం చేసి పెట్టారు. తర్వాత 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మోస్ట్లీ ప్రో పూర్, ప్రో వీకర్ సెక్షన్స్, ప్రో మిడిల్ క్లాస్ ఉండేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్. ఆయనకు ఉన్నటువంటి ఇంటిగ్రిటీ టువర్డ్స్ దిస్ సొసైటీ. నేను ఆయనకి ప్రధానంగా రైతుల మీద బాగా ఎక్కువ, ఎందుకంటే రాయలసీమ నుంచి వచ్చారు కాబట్టి నీటి కొరత వారికి బాగా తెలుసు. కాబట్టి ఇరిగేషన్ బాగా అభివృద్ధి చేయాలి, రైతు బాగోవాలి, రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి అనేటువంటి ఆలోచనతోటి ఏదోలాగా మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని చేయాలనేటువంటి ఆలోచనతోటి అటు పోలవరం కానీ, ఇటు పోతిరెడ్డిపాడు కానీ, అనేకమైనటువంటి ఇక్కడ మా భీమా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన అనేది ఒక కన్ను కోసం చూసి 2 కళ్ళు పొడగొట్టుకున్నట్టు అయింది కాంగ్రెస్. ఇక్కడ తెలంగాణ అనౌన్స్ చేసింది సోనియా గాంధీ అయితే, తెచ్చింది మేమే ఇచ్చింది మేమే అని బీఆర్ఎస్ ఖాతాలో క్రెడిట్ పోతే, రాష్ట్రాన్ని డివైడ్ చేశారు కనుక కాంగ్రెస్ ను క్షమించమనేది ఏపీ ప్రజల మనసులో దారుణంగా నాటుకుపోయింది. ఇట్లా రెంటికి చెడ్డ రేవడయ్యి ఆల్మోస్ట్ ఇంకా సమాధి స్థితికి పోతుందనే టైంలో కాంగ్రెస్ పగ్గాలు మీ చేతి నుంచి షర్మిల గారికి ఇవ్వడం, ఓడిపోయారు, ప్రజలు వద్దనుకున్నారు, వైసీపీని పక్కకు పెట్టారు, ఇప్పుడు కూటమికి ఇచ్చారు. కూటమి వైపు బాణం ఎక్కువ పెట్టవలసిన షర్మిల గారు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం వ్యక్తిగత కక్షలకు కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీ వేదిక ఎందుకు అవుతుందనే బాధ కాంగ్రెస్ లో చాలా కింది స్థాయి వ్యక్తుల్లో కూడా కనిపిస్తుంది. సార్, నిజంగా దీని గురించి మీరు ఏం చెప్తారు? బేసికల్గా డివిజన్ అనేటువంటిది ఆనాడు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, నేను చెప్పాను కదా ఇందాక, మా దగ్గర హైయెస్ట్ పాలసీ డెసిషన్ వాడి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పిలిపించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ అంతకు ముందు నుంచి కూడా డివిజన్ అనేటువంటిది ఎప్పుడో అప్పుడు జరుగుతుంది అనేటువంటి ఆలోచన జరుగుతుంది. గుర్తుండొచ్చు మీకు, 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు. సో ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి పోటీ చేశారు. సో రకరకాలుగా జరిగిన నేపథ్యంలో దేర్ వాజ్ ఎ స్మాల్ కన్ఫ్యూజన్. ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్టీ ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి న్యాయం చేసే విధంగా పోలవరం లాంటి
పెద్ద ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్గా పెట్టి ఈ విభజన హామీల్లో సెక్షన్ 90 ప్రకారం నేషనల్ ప్రాజెక్ట్ పెట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేటువంటిది పెట్టి కాంగ్రెస్ పార్టీ చేసింది. దానికి R&R ప్యాకేజీకి కావాల్సినటువంటి నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా విద్యా సంస్థలు పెట్టడం జరిగింది, ట్రైబల్ యూనివర్సిటీని పెట్టడం జరిగింది, ఓడరేవుల నిర్మాణం పెట్టడం జరిగింది, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఇచ్చింది. బట్ ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి సమయం లేకపోవడం కానీ, ఆ జరిగేటువంటి పరిస్థితుల్లో కన్విన్స్ చేయడం కానీ చేయడంలో పార్టీగా మేము విఫలమైనటువంటి మాట వాస్తవం. సో దానివల్ల ప్రజలందరూ భావించారు ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటిది. ఇప్పుడు నౌ దే ఆర్ రియలైజింగ్. ఇది జరిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఒక కమిటీని వేశారు, పెద్దల రామకృష్ణ గారు, యనమల రామకృష్ణ గారు దాన్ని హెడ్ చేశారు. వాళ్ళు కూడా విభజనకు ఓకే అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. దానికి అప్పుడు మైసూరారెడ్డి గారు వారి పార్టీలో ఉండేవారు, తెలంగాణ నుంచి కన్న మహేందర్ రెడ్డి అని ఉండేవారు. వాళ్ళు కూడా ఇవ్వచ్చు ఆర్టికల్ 3 ప్రకారం అని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు దాన్ని ఒప్పుకున్న తర్వాత ఇవ్వడం జరిగింది. సరే, అది ఏం జరిగినప్పుడు కూడా ఇట్ ఇస్ అన్ హిస్టరీ. జరిగిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలుగువారిగా ఎక్కడున్నా మనం కలిసే ఉండాలి. పరిపాలన పరమైనటువంటి విభజనే కానీ మనసుల పరంగా కానీ మనుషుల పరంగా కానీ ఇదేం విభజన కానీ మనం భావించకూడదు. అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్లో ఆ రోజు ఇక్కడ తెలంగాణ ప్రజలు కావాలనుకున్నారు, వాళ్ళ ఆకాంక్షను ఇచ్చారు. అక్కడ ఆంధ్రాలో మనం అభివృద్ధి చేసుకోవాలి. వచ్చినటువంటి ఈ 2 ప్రభుత్వాలు కూడా మొదటిసారి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అటర్ ఫెయిల్యూర్ అయ్యారు. టెంపరీ అని చెప్పి అన్ని టెంపరీ నిర్మాణాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి ఆవేళ నుంచే మేము చెప్తున్నాం, అమరావతి క్యాపిటల్ అని చెప్పినప్పటికీ కూడా 30,000 ఎకరాలు, 40,000 ఎకరాలు ఇవన్నీ పాజిబిలిటీ అయ్యేవి చూడాలి. అవి కాకుండా మనం ఉట్టికెగరలైన మా స్వర్గానికి ఎగిరింది అన్నట్టు 5 సంవత్సరాలు ఆయన చేశారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా అటర్ ఫ్లాప్. 3 రాజధానులు అందరూ కన్ఫ్యూజ్ చేశారు, అందరినీ ఇబ్బంది పెట్టారు. ఈ 2 చూసిన తర్వాత, ఈ 2 పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మొన్న కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ఏం చెప్పింది, రైతాంగానికి మేము డబ్బులు ఇస్తా ఉన్నాం, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు, మహిళలకి డబ్బులు ఇస్తామని చెప్పారు, పెన్షన్స్ పెంచుతామని చెప్పారు, 6 గ్యారంటీ అన్నాడు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు డెక్అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఏమి చేసే పరిస్థితి లేదు అక్కడ. సచ్ ఎ సీనియర్ మ్యాన్, 2 పర్యాయాలు 3 పర్యాయాలు లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిన వ్యక్తి, 3-4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, స్వయంగా ఆర్థిక శాఖను కూడా నిర్వహించినటువంటి వ్యక్తి. ఇంత బర్డెన్ ఏ విధంగా ఎత్తుకుంటారు? పాపం తెలియక ప్రజల్ని అమ్మారు. సరే, కూటమికి ఓట్లేశారు. భారతీయ జనతా పార్టీ ఉంది, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మరి చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు ముగ్గురు మనం చూస్తున్నాం కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్వీట్లు ఇచ్చారు. నేను ఒక ఆయన నిలబెట్టానని ఒక ఆయన అంటాడు, ఒకళ్ళు నా వల్ల నిలబడ్డారు అన్నారు. ఎవరెవరి వలన నిలబడ్డారు? మొత్తం అందరూ కూడా ప్రజల వలన నిలబడ్డారు. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఇది ఇట్స్ ఓన్లీ పీపుల్. ఓటర్లు నిర్ణయించినటువంటి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నారు, మీకు అవకాశం ఇచ్చారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రోజు అదే పరిస్థితి జరుగుతూ ఉంటుంది. 9 నెలలు కావస్తుంది. మనకు కావాల్సిన ప్రత్యేక తరగతి హోదా ఏమైంది? విభజన హామీ ఏమైంది? కేంద్రంలో ఈవేళ వీకెస్ట్ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు చెప్పాడు, అబ్కి బార్ 400 పార్, 240 దగ్గర ఆగిపోయిన నేపథ్యంలో 2 కర్రలు పట్టుకుని నడుస్తున్నారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, రెండవది బీహార్ నితీష్ కుమార్. ఈ 2 కర్రలు లేదే నడిచే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేనన్నప్పుడు, బార్గెనింగ్ కెపాసిటీ మీ దగ్గర ఉన్నప్పుడు ఈ పాటికి మనం సాధించుకోవాలి కదా. 9 నెలలు అయిపోతుంది కదా. సో వాటిని కూడా సాధించలేనటువంటి, అంటే పొలిటికల్ వెండేటా, లేకపోతే కక్ష సాధింపులు, ఒకరి మీద ఒకళ్ళు టైంపాస్ పాలిటిక్స్లా కనపడుతుంది. సమాజంలో భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు 10 మందిని రీచ్ కావాలి, 10 మందికి సర్వీస్ చేయాలి, చరిత్రలో మంచి ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి. ఆ విధంగా కూడా ఎందుకు అంత సీనియర్ పొలిటీషియన్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేటువంటి పరిస్థితి కనపడలేదు. సార్, ఇప్పుడు కూటమిలో బీజేపీ ఉంది, జనసేన ఉంది, ఇటు టీడీపీ ఉంది. మీరన్న ప్రకారం మొన్నటిదాకా వైసీపీ ఫెయిల్ అయిందని అంటే ఇప్పుడు ఒక వ్యాక్యూమ్ ఉంది, రాజకీయ శూన్యత కనిపిస్తోంది ఏపీలో. ఈ వ్యాక్యూమ్ ని కాంగ్రెస్ అంత ఎఫెక్టివ్ గా ఎందుకు వాడుకోలేకపోతుంది? డెఫినెట్ గా మేము అదే ఆలోచన చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఓడిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోటే కలిసి ఉన్నాడు, గెలిచినప్పుడు ఎలాగో బీజేపీతోటే కలిసి ఉన్నాడు. గత 5 సంవత్సరాలు ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్.
భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి అన్ని బిల్లుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. ప్రధానంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వాటిలన్నింటిలో వాళ్ళు అడగకముందే ఇతను వెళ్ళి మద్దతు ఇచ్చి వచ్చాడు. అతనేమి సాధించలేకపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీని కలిసి కూడా చూస్తున్నారు జనం. ఈ రెండు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేలు అనేటువంటి భావనకు వస్తున్నారు. నేను అక్కడక్కడ మాట్లాడుతుంటే ప్రజలందరితో తెలుస్తుంది, అయ్యో కాంగ్రెసే బాగుండేది, కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ బాగుండేది. ఎందుకంటే 2004 నుంచి 14 వరకు జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఈ రైట్ బేస్డ్ పాలిటిక్స్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి సమాజంలో నిన్ను ఒక లబ్ధిదారుడిగా కాదు, ఒక హక్కుదారుడిగా తీర్చిదిద్దనేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గవర్నమెంట్, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు చేశారు. సో డెఫినెట్గా త్వరలో మనం 29 వరకు జరిగేటువంటి జరగబోయేటువంటి ఎన్నికల్లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ చాలా అడ్వాంటేజియస్ పొజిషన్లో ఉంటుంది. ప్రజల్లో రియలైజేషన్ వచ్చింది. ప్రజల్లో రియలైజేషన్ వచ్చిన తర్వాత మార్పు అనేటువంటిది సంకేతం వచ్చిన తర్వాత ఆపడం ఎవరి తరం కూడా కాదు. కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉండబోతుంది. జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కానీ ఇవన్నీ చేసిన నేపథ్యంలో గ్రాఫ్ బాగా పెరిగినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా సెంటర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అవకాశాలు ఉంటాయి. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మెరుగైనటువంటి అవకాశాలు. ప్రజలందరూ షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా కన్నా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నించే వ్యక్తిగా కన్నా, తన అన్న జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పదవిని వాడుకుంటున్న వ్యక్తిగా ఎక్కువగా చూస్తున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటారు లోపం అంతా? వ్యక్తిగతంగా అందరి కుటుంబాలను కూడా సమస్యలు ఉంటాయి. అది ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం అనేటువంటిది సామరస్యపూర్వకంగా కానీ లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్లో కానీ చేసుకోవాలి. పొలిటికల్గా ఉన్నప్పుడు సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం మీడియా ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది, లేకపోతే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాంగ్జైటీలో అందరూ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. సో డెఫినెట్గా షర్మిల గారు 100% తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగాను, కూటమికి వ్యతిరేకంగాను, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆవిడ వచ్చినప్పుడే చెప్పారు, నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా భావజాలం ఉన్నదాన్ని, మా నాన్నగారు ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీలో కలిసి పనిచేయలేదు, నేను సెక్యులర్ భావజాలాలు ఉన్నదాన్ని, ఆ విధంగానే పనిచేస్తానని చెప్పారు. సో డెఫినెట్గా ఆవిడ లీడర్షిప్ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి మేమందరం కూడా పనిచేస్తాం. ఇక పవన్ కళ్యాణ్ గారు జనసేన పెట్టినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎజెండాని ఎక్కువగా వినిపిస్తున్నారు. హిందుత్వాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ప్రధాన శత్రువులు అయినప్పటికీ ఏపీలో కాంగ్రెస్ మాట వినిపిస్తలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి బీజేపీ వాదం అంటే హిందుత్వ వాదం, నినాదం, ఇదంతా మీరు ఏమనుకుంటున్నారు చూసి? బేసికల్గా పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా కనపడలేదు. వారు ఇనీషియల్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనందరికీ చెప్పింది ఏంటంటే చేగువీరా గురించి చదివానని చెప్పారు, సావర్కర్ గురించి చదివాను, తర్వాత లెఫ్ట్ ఐడియాల గురించి చెప్పారు, సిపిఎస్ సిపిఎం తోటి కలిసి పనిచేశారు, నేను ప్రో సెక్షన్స్, కమ్యూనిస్టులు అంటే గదరాలు అంటే ఇష్టం, ఇవన్నీ చెప్పారు. అటువంటి వ్యక్తి సడన్గా యూటర్న్ తీసుకుని హిందుత్వ ఎజెండాను తీసుకుని ఎక్కడో ఏదైనా సంఘటన జరిగితే విజయవాడలో దుర్గగుడి అమ్మవారి మెట్లు క్లీన్ చేయడం దగ్గర నుంచి కానీ, సనాతన ధర్మాన్ని గురించి కానీ, వీటిలన్నిటి గురించి ఎక్కువ చెప్తున్నారు. సనాతన ధర్మం అంటే మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. రిలీజియన్ అనేటువంటిది ఇట్స్ యువర్ పర్సనల్ అఫేర్. మనం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సర్వమానవ సమానత్వం, సౌభ్రతత్వం, ఈ దేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు ఉంటాయి. మీ కట్టుబొట్టు ఒకలా ఉండొచ్చు, నార్త్లో ఒకలా ఉండొచ్చు, మా ఇంట్లో ఒకలా ఉండొచ్చు, ఇంకొకరింట్లో ఒకలా ఉండొచ్చు. సో అటువంటి వ్యక్తి, నేను లెఫ్ట్ ఐడియాలజీ అయినా సడన్గా ఇలా రైట్గా హిందుత్వ ఎజెండాతో తీసుకున్నారంటే ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయనకి కన్సిస్టెన్సీ లోపించిందేమో అని నేను అనుకుంటున్నాను. అందువలన సో ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి సమాజం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన దగ్గర అన్ని రకాల మతాలు ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. నార్త్ పాలిటిక్స్ వేరు, సౌత్ పాలిటిక్స్ వేరు. సౌత్లో మనం విభిన్న రాష్ట్రాల్లో బీజేపీ ఏదోలాగా రావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంచెం సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది కదా సార్ బీజేపీ మెల్లగా. ఇండిపెండెంట్ గా ఏనాడు సక్సెస్ కాలేదు. ఏదో కూటమితో ఉండి సీట్లు షేరింగ్ చేసుకోవడం వలన ఇవాళ కొంచెం ప్రజెన్స్, ఇట్స్ ఓన్లీ టెంపరీ ఫినామిన్. పెర్మనెంట్ గా మనుషులు మన భావజాలాన్ని బట్టి, మన మనుషుల మనస్తత్వాన్ని బట్టి అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు, రెసిస్టెన్స్ వస్తుంది. పక్క రాష్ట్రం స్టాలిన్ గారు భాష గురించి యుద్ధం చేస్తున్నారు, డీలిమిటేషన్ మీద మాట్లాడుతున్నారు.
ఇది సౌత్ అందరి సమస్య కదా, ఆయన గొంతు వినిపించినంతగా మిగతా వాళ్ళు ఎందుకు వినిపిస్తలేదు అని అంటున్నారు. ఇది బీజేపీ డీలిమిటేషన్ కానివ్వండి, భాషను ఈ దక్షిణాది మీద కంపల్సరీ హిందీ అనడం కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ పాగా వేయడానికి ఎంచుకున్న మార్గాలుగానే చూస్తున్నారు. కాంగ్రెస్ స్టాండ్ ఏంది, మీరు ఏం మాట్లాడతారు ఈ అంశం? డీలిమిటేషన్ అనేటువంటిది ఇట్స్ ఎ నేషనల్ ఆస్పెక్ట్. పార్టీ జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మేము కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించో సదరన్ ఇండియాకి సంబంధించో నష్టం జరిగితే దాన్ని ప్రతిఘటించవలసిన అవసరం మనం అందరం. మన ఇంట్రెస్ట్ ఫస్ట్ యాజ్ ఏ ఆంధ్ర పౌరుడిగా స్టేట్ ఇంట్రెస్ట్, తెలుగువాడిగా తెలుగు వాళ్ళ ఇంట్రెస్ట్, దీని తర్వాత మిగిలిన ఇంట్రెస్ట్ ఉంటాయి రాజకీయాల్లో ఉన్న తర్వాత. సో డెఫినెట్గా మన రాష్ట్రానికి ఉభయ రాష్ట్రాలకి ఏదైనా అన్యాయం జరుగుతుందంటే ఆల్రెడీ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. సో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాము, మన రాష్ట్ర ప్రయోజనాలకి భంగం కలిగే పరిస్థితి ఉందంటే మేము దాన్ని తప్పనిసరిగా అపోజ్ చేయడం జరుగుతుంది. హిందీ అనేటువంటిది ఇట్స్ ఓన్లీ మనకు సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇష్యూ. జాతీయ స్థాయిలో జాతీయ భాషగా రాజభాషగా హిందీని పెట్టినప్పుడు కొంతమంది చదువుకుంటారు, కొంతమంది చదువుకోరు. సో ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, హిందీ నేర్చుకుంటున్నారు. పూర్వం నుంచి కూడా త్రిభాషా సూత్రం అనేటువంటిది ఉండి కొన్ని రాష్ట్రాలు దాన్ని ఫోర్స్ చేయొద్దు. ఎందుకంటే గ్రూప్ 1 కానీ స్టేట్లో ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మన సొంత లాంగ్వేజ్లో రాయడం మూలాన్ని ఆ కన్వీనియన్స్ వేరు, కంఫర్ట్ వేరు. మనం ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి, మీరు ఫస్ట్ తెలుగుని మళ్ళీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మార్చాలి. మనకున్నటువంటి ఇంగ్లీష్ కంట్రోల్ సరిపోదు, కమాండ్ సరిపోదు కాబట్టి. సో మాతృభాష అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మన తల్లి భాష, మన మాతృభాష, దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే మిగిలిన లాంగ్వేజెస్లో మనం కొంత పట్టు సంపాదించడం అనేటువంటిది ముఖ్యం. సో డెఫినెట్గా ముందు మాతృభాష ముఖ్యం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ, లోకల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ తెలుగులో ఉంటేనే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మన వాళ్ళ అడ్వాంటేజ్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉంటారు, అందరికీ అన్నీ రావాలనేటువంటి ఇది లేదు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీగా మాతృభాషను మనం గౌరవించుకుంటూ ఇతర విషయాలు నేషనల్ పెర్స్పెక్టివ్లో ఏవైతే ఉంటాయో, మనం జాతీయ స్థాయిలో ఏవైతే ఉంటాయో అట్లా మనం ఓబే చేస్తూ ఉంటాం. సార్, ప్రత్యేక హోదా ఎట్లాగో విడిపోయి నష్టపోయినాం, కనీసం ప్రత్యేక హోదా వచ్చినా కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ఎందుకు దాన్ని ప్రధానంగా ఒక ఉద్యమం లాగా తీసుకుని ముందుకు వెళ్ళట్లేదు? చాలా సంవత్సరాల నుంచి ఉద్యమంగా చేస్తూ ఉన్నాం. పెద్దలు రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా అనేకమైనటువంటి కార్యాచరణ చేశాము. దాని తర్వాత శైలజనాథ్ గారు చేశారు, నేను పిసిసి ప్రెసిడెంట్గా చేశాను. సో ప్రధానంగా పాత్ర పోషించవలసింది రూలింగ్ పార్టీ. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా మేము కూడా మొన్నటి వరకు కొంత హానిమూన్ అని చెప్పి 6 నెలలు వదిలేసాము. ఈ మధ్యనే యాజిటేషన్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టాము. నిరుద్యోగ భృతి మీద, మహిళలకి ఉచిత బస్సు మీద, వీటిలన్నిటి మీద కూడా ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ప్రామిసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కామన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో 3 పార్టీలు పెట్టి ఇంప్లిమెంట్ చేయాలని మేము ఇది చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రావాలి. విభజన హామీలన్నీ కూడా అమలు కావాలి. దానికోసం కాంగ్రెస్ పార్టీగా రాహుల్ గాంధీ గారు చెప్పారు. భారత్ జోడో యాత్ర అప్పుడు మనకి రాయలసీమ ప్రాంతాలకి కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఆ ప్రాంతాల్లో వారు వచ్చారు. కర్ణాటక నుంచి మన దగ్గరకు వచ్చి ఎంటర్ అయినప్పుడు వారు చెప్పారు, ఫస్ట్ సిగ్నేచర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద పెడతానన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. తప్పనిసరిగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రావడం తథ్యం. రాహుల్ గాంధీ గారు మొదటి సంతకం ప్రత్యేక తరగతి హోదా మీద పెట్టడం తథ్యం. ఇంత నమ్మకంగా హామీలు ఇచ్చారు, షర్మిల గారి సారథ్యంలో పోటీలోకి దిగారు, ఎందుకు ప్రజలు అయినా నమ్మలేదు? అంటే రాష్ట్ర స్థాయిలో పోలరైజేషన్ అనేటువంటిది జరిగిపోయింది. 3 రాజకీయ పార్టీలు ఓ పక్కని, జగన్ గారు ఓ పక్కని, జగన్ అండ్ యాంటీ జగన్, ఆర్ బాబు ఆర్ యాంటీ జగన్, ఇట్లా పోలరైజేషన్ నేపథ్యంలో మొన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం మీద కూడా అపనమ్మకం వస్తుంది. 9 నెలల్లో చూసిన తర్వాత గ్రామీణ స్థాయిలో సరైనటువంటి రోడ్లు లేకపోవడం, నిధులు లేకపోవడం, నేను ఏదో అప్పుడు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పడం, ప్రజలంతా కూడా డ్రైవ్ అనేవే. వాళ్ళందరూ కూడా పాపం నిజంగా చేస్తారనేటువంటి ఉద్దేశంతో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు జరగటం లేదు, ఇంప్లిమెంట్ కావటం లేదు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ ఏం మంచిదిరా మనకు అనేటువంటి కార్యక్రమాలు చేసింది అనేటువంటి అవగాహనకు వచ్చారు. స్లోగా అది మెటీరియలైజ్ అయ్యి 29 వరకు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించేటువంటి అవకాశం ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరవునన్నా కాదన్నా గ్రామ సచివాలయ వ్యవస్థ, తర్వాత విద్యాలయాలు, వాలంటరీ వ్యవస్థ ఇటువంటివి కొంచెం ఆ గ్రామాల్లో రూపురేఖల్ని మార్చడం, ప్రజల అభిమానాన్ని చూరగోవడం జరిగింది కదా. ఏవైనా చూసినప్పుడు ఏదైనా ఒక అంశంలో రాజశేఖర రెడ్డి గారి మార్క్ కనిపించిందా మీకు ఎన్నడైనా? అంటే ఈ గ్రామాల్లో వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది కౌంటర్ ప్రొడక్ట్ కూడా అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పొలిటికల్ సెటప్లో పొలిటికల్ పార్టీలు పొలిటీషియన్స్ని కాకుండా మీరు వాలంటీర్స్ తోటి చేస్తున్నారు అన్నప్పుడు అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తర్వాత చాలా చోట్ల వాలంటీర్స్ కుటుంబాలతోటి సరిగ్గా బిహేవ్ చేయనటువంటి పరిస్థితిని కూడా చూసాం. సో గవర్నమెంట్ వాజ్ నాట్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ దట్ సిస్టమ్. దానివల్ల కొంత కౌంటర్ ప్రొడక్టివిటీ కూడా అయినట్టుంది. సరే, సచివాలయ వ్యవస్థ మనం చూసాం, అనేక మందిని పెట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి చాలా ముఖ్యమైనదండి. దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే చాలు. ఈ దేశంలో మహాత్మా గాంధీ గారు కన్న కలలు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని స్ట్రాంగ్గా చేయడం కోసం రాజీవ్ గాంధీ గారు 73, 74 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి అప్పట్లో బలహీన వర్గాలందరికీ కూడా దాంట్లో ప్రాతినిధ్యం రావాలి, గ్రామాల్లో వాళ్ళందరూ లీడర్షిప్ని టేక్ ఓవర్ చేయాలని పెట్టడం జరిగింది. అంతకుముందే 2-3 రకాల కమిటీలు కూడా వేశారు. బలవంతరాయ్ మెహతా కమిటీ అని, అశోక్ మెహతా కమిటీ అని, హౌ టు స్ట్రెంగ్తన్ ద రూరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది. దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటే సరిపోయి ఉండేది. దాన్ని నిర్వీర్యం చేస్తూ ప్యారలల్గా ఇవన్నీ పెట్టడం జరిగింది. సో దానివల్ల లాభం జరిగిందని నేనైతే అనుకోవట్లేదు, లేదా నష్టం జరిగిందని నేను భావిస్తాను. పక్క రాష్ట్రమే తెలంగాణలో ఉద్యమం చేసి సాధించిన ఒక మహానేత కేసీఆర్ గారిని చైర్లోంచి తీపిచ్చేసి చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి చేరెక్కారు కదా. ఇక్కడ అసలు కాంగ్రెసే లేదు, ఎన్నికల 6 నెలల ముందాక అసలు పోటీలోనే లేదనుకున్న పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ పక్క రాష్ట్రాన్ని చూస్తే మనం ఏం మిస్ అవుతున్నాం? అటువంటి ఎఫెక్టివ్ రేవంత్ రెడ్డి లాంటి ఎఫెక్టివ్ వాయిస్ మిస్ అయింది. అక్కడ ఏం మిస్ అయింది అనుకుంటున్నారు? మీరు ప్రజలను నాడి పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు జనరేషన్ మారుతుంది సార్. మీరు చూసిన పాలిటిక్స్కి ఇప్పటికీ చాలా మారింది. ఒక హీరోయిక్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. అంటే ఒక పంచ్, ఒక 4 మాస్ డైలాగులు, ఎండగట్టడంలో పదునైన మాటలు, ఇవన్నీ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ పోటీలు ఎక్కడైనా మీరు వెనకబడుతున్నారా? నేనైతే అలా ఏమో అనుకోవటం లేదు. అటువంటి నాయకులు కూడా ఉన్నారు. బట్ జనంలో ఒక భావన రావాలి. తెలంగాణలో కాంగ్రెస్ అనేటువంటిది 100కి 30% ఉంది. మీరు భావిస్తున్న విధంగా కాంగ్రెస్ లేదనే లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఈజ్ ద అపోజిషన్. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో 100కి 30 మంది ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. సో వాళ్ళందరూ బలమైనటువంటి ఒక గొంతుగా అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని ఓడించాలని డిసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ గారా, లేదా కేటీఆర్ గారా, లేదా కవిత గారా, లేదా ఇంకొకరా, ఒక జరుగుతున్నటువంటి హై హ్యాండ్నెస్ ఈ మనం పవర్ పాలిటిక్స్లో జరుగుతున్న దానికి వ్యతిరేకంగా ఇచ్చేశారు. ఎట్ ది సేమ్ టైం పార్టీ నిర్మాణం కూడా ఇక్కడ చాలా బలంగా ఉంది. సో అది కూడా పార్టీకి అడ్వాంటేజ్. తర్వాత 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 రకరకాల పొలిటికల్ పోలరైజేషన్ జరిగాయి. ఎన్నికలంటే ఇట్స్ ఓన్లీ పెర్స్పెక్టివ్. గెలవాలన్నా ఓడాలన్నా ఒక స్లోగను, ఒక పెర్స్పెక్టివ్ తోటి ఉంటుంది. అందువలన దాన్ని కీపప్ చేయడంలో టీం తెలంగాణ కాంగ్రెస్ బాగా సక్సెస్ అయింది. రేవంత్ రెడ్డి గారు వారి రోల్ ప్లే చేశారు, భట్టి గారు వారి రోల్ ప్లే చేశారు. బ్రహ్మాండమైన పీపుల్స్ మార్చ్ అనేటువంటి పాదయాత్రను పెట్టి భట్టి గారు ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా చుట్టొచ్చినటువంటి పరిస్థితి. అలాగే మా మంత్రులు, డిసిసి ప్రెసిడెంట్లు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చాలా బాగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేసింది. రాహుల్ గాంధీ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేయడం కానీ, తెలంగాణలో ఎక్కువ రోజులు పాదయాత్ర పెట్టడం కానీ, దాని తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పెట్టి ఎన్నికల ముందు మీకు గుర్తుండొచ్చు సిడబ్ల్యూసి పెట్టి హిస్టారికల్గా సోనియా గాంధీ గారి నేపథ్యంలో మేము ఒక 5 మేనిఫెస్టోస్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయించడం కానీ, స్కీమ్స్ కానీ, ఇవన్నీ తెలంగాణ గెలుపుకి ఓకే. ఇట్స్ ఓన్లీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్గా టీమ్ కెప్టెన్గా రేవంత్ రెడ్డి గారు ఉన్నా, ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు, పొన్నం ప్రభాకర్ గారు పనిచేశారు, వివిధ ఎంపీలు పనిచేశారు. వీళ్ళందరూ ఒక టీమ్గా పనిచేశారు, కలెక్టివ్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వగలిగారు. అదేవిధంగా విన్నింగ్ అండ్ లూజింగ్ ఈ రెండింటి మధ్యకి వచ్చినోడికి డే బై డే కాంగ్రెస్ స్కోరు స్కేలు పెరిగేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి ఇందులోకి రావడం, అది కూడా మాకు కొంత అడ్వాంటేజ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అడ్వాంటేజ్ అయ్యింది. సార్, ఏపీలో చూస్తున్న కక్ష రాజకీయ చర్యలు అంటే ఏ అరెస్టులు, ఏ దాడులు ప్రజలు వద్దనుకొని కోరుకొని ప్రభుత్వాన్ని మారుస్తున్నారని వాదించింది అధికార పార్టీ. ఇప్పుడు అదే పని ఆ పార్టీ చేయడం,
అంటే ఏపీ ప్రజల ఒక దురదృష్టకర స్థితిలో ఉన్నారనే టాక్ అన్ని రాష్ట్రాల్లో వినిపిస్తుంది. వాళ్లకు అభివృద్ధి ఉండవు, ఒకరు వస్తే ఒకరి మీద దౌర్జన్యము దాష్టికం తప్ప అనేది. ఇది ఎట్లా చూడొచ్చు సార్? ఇది ఒక హెల్దీ పాలిటిక్స్ లాగా అనిపిస్తోందా? రాజకీయాల్లో హింసకు తావులేదు. అట్ ది సేమ్ టైం ఇటువంటి పొలిటికల్ వెండేటా అనేటువంటిది ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఉండకూడదు. రెడ్ బుక్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి భావనే ఉండకూడదు. ఎలక్షన్స్ తర్వాత అభివృద్ధిగానే పనిచేయాలి. అభివృద్ధి అనేటువంటి దాన్ని నినాదం పెట్టుకుని గ్రామాల్లో అదే ప్రజలు ఉంటారు, ఏ రాజకీయ పార్టీ వచ్చినా. మండలాల్లో అదే ప్రజలు ఉంటారు. మనలో మనకి కక్షలు కార్పణ్యాలు ఉంటే అభివృద్ధి అనేటువంటిది నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితి. సో అలా ఉండకూడదు. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సార్లు 2004 నుంచి 14 వరకు రూల్ చేసింది. శాచ్యురేషన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఎదురు ఇందిరమ్మ ఇచ్చినా, పెన్షన్స్ ఇచ్చినా, ప్రభుత్వ పథకాలు ఇచ్చినా ఆ గ్రామంలో ఎంతమంది బెనిఫిషియరీస్ ఉంటే అంతమందికి ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. ఆనాడు జాతీయ స్థాయిలో పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు మాకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండేవారు. సోనియా గాంధీ గారి నిర్దేశం మేరకు ప్రతిదీ కూడా అదే చేశాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెతుక్కునేటువంటి పరిస్థితి. సాక్షాత్తు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీటింగ్లో, ఇంటర్నల్గా అయినా సరే, ఫలానా పార్టీ వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు రిలేషన్ పెట్టుకోకండి, వాళ్ళకి ఏం చేయకండి అని చెప్పి. అటువంటి చాలా బాధాకరం. అప్రజాస్వామికం సార్ అది. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ విధంగా మాట్లాడడం అంటే ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఏదైనా ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ ఉన్నప్పుడు మనం అందరం ఒక పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో ఉంటాం. ఉన్నప్పుడు పర్సనల్ రిలేషన్స్ ఆర్ డిఫరెంట్, పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఆర్ డిఫరెంట్. పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత అభివృద్ధి ప్రధానంగా పనిచేయాలి. ఆ రాష్ట్రం అభివృద్ధి కావాలి అంటే అన్ని వర్గాలతో కలిసి పనిచేయడు. మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ప్రతిరోజు కావాలని ఆయన్ని మనం విమర్శించకూడదు. అట్ ది సేమ్ టైం వాళ్ళు మేము అధికారంలో లేవు కదా అని మనం తొక్కాలని చూడకూడదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఇవ్వాలి కూడా. ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజారంజకంగా ఉంటాయి. ఇప్పుడు అపోజిషన్ అంత మాత్రాన్ని మీరు గొంతు నొక్కకూడదు. అపోజిషన్ అనేది ఇట్స్ ది వాయిస్ ఆఫ్ ది పీపుల్. సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగిన పౌరుల యొక్క వాయిస్ అది. ఇప్పుడు మేము పెన్షన్స్ అడుగుతాము, ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక పెన్షన్ రాయటం లేదు. విడో పెన్షన్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటి వరకు విడో పెన్షన్స్ రాయటం లేదు. ఎవరైనా చనిపోయి ఇదే అయితే, భర్త చనిపోయి ఇదే అయితే వాళ్ళకి విడో పెన్షన్స్ లేవు. నిరుద్యోగ భృతి లేదు. లేకపోతే అనేకమైనటువంటి స్కీమ్స్ అన్నారు, అమ్మఒడి అన్నారు, ఇవన్నీ అన్నారు. ఏది జరగట్లేదు. జరగాలని మేము అడిగితే మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కాదు. ప్రజల యొక్క గొంతు ప్రజాస్వామ్యంలో అందరూ ఈక్వల్గా ఉండాలి. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, మీడియా ఉండాలి. ఈ ముగ్గురు పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో. అలా విధంగా కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి కేసులు కానీ అది కానీ, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ ప్రభుత్వ పరంగా ప్రభుత్వాధినేత కానీ మంత్రులు కానీ అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది భావ్యం కాదు. సార్, షర్మిల గారు సీనియర్, మీరందరూ చాలా మంది ఉన్నారు. మీ సలహాలు స్వీకరిస్తూ నడుస్తున్నారా? తన నిర్ణయాలకు అనుగుణంగా వెళ్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ఇందాకనే మీకు చెప్పాను, కాంగ్రెస్ అంటేనే సమూహం. ఇట్స్ ఓన్లీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మా అధ్యక్షులు ఎవరున్నా కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది, డీసీసీ ప్రెసిడెంట్స్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, అందరం కలిసే మేము ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దాంట్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటూ ఆ ప్రకారం చేస్తారు. వారు కూడా అందరితోనూ సంప్రదింపులు జరిపి అందరితోనూ చేస్తున్నారు. సీనియర్స్ అందరితోనూ మాట్లాడతారు. కమిటీలు వేసే ముందు మాట్లాడారు. ఇప్పుడు కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా మాట్లాడారు. అంటే పైన అధిష్టానం షర్మిల గారి మీద కొంచెం కోపంగా ఉంది అనుకుంటున్నారు. అదేం నిజం కదా సార్? ఆమె తీసేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నాకైతే దాని మీద ఏమీ అంత అవగాహన లేదు. బట్ డెఫినెట్గా ఆవిడ లీడర్షిప్లో మేము అందరం కలిసే పనిచేస్తాం. ఫైనల్ గా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, ఖార్గే గారి నేతృత్వంలో భారత్ జోడో యాత్రను ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా దాని తర్వాత వివిధ రాష్ట్రాల్లో మా స్కేల్ చాలా బాగుంది. ప్రజలందరూ కూడా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచి వెళ్ళడం అనేటువంటిది ఒక ఇండివిజువల్కి అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. సో డెఫినెట్గా ఆయన దగ్గర ఉన్న కమిట్మెంట్, ఆయన దగ్గర ఉన్నటువంటి హానెస్టీ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంటిగ్రిటీని చూసిన తర్వాత జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక ప్రభంజనంలాగా 29లో కాంగ్రెస్ పార్టీ రాబోతోంది, వస్తుంది కూడా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇందాక మనం అనుకున్న విధంగా దెర్ ఇస్ ఎ పొలిటికల్ వ్యాక్యూమ్. ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు కూటమిని చూస్తున్నారు. ఈ 3 చూసిన తర్వాత ప్రజల యొక్క భ్రమలు తొలగిపోయాయి. వీళ్ళు పెట్టుకున్నటువంటి మాస్కులు కూడా తొలగిపోయాయి లీడర్స్ది. సో డెఫినెట్గా
కాంగ్రెస్ అయితేనే బాగుంటుంది, ప్రో పూర్, ప్రో వీకర్ సెక్షన్స్, అనేకమైనటువంటి మంచి పథకాలు ఇచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, లేకపోతే ఇందిరమ్మ కానీ, పోలవరాన్ని ఫౌండేషన్ వేసి అప్పట్లోనే స్టేట్ బడ్జెట్ నుంచి 5-6 వేల కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టడం కానీ ఇవన్నీ చూశారు. సో దానికి లెఫ్ట్ బ్యాంకు, రైట్ బ్యాంకు, కెనాల్స్ తావడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ అయితేనే బాగుంటుంది అన్నారు. కాంగ్రెస్లో అన్ని సెక్షన్స్కి అవకాశం ఉంటుంది. సో ఒకటే సెక్షను, ఒకటే కమ్యూనిటీ అనేటువంటిది కాకుండా ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. దామోదరం సంజయ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తిని ఫస్ట్ దళిత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈ దేశంలోని దళితుల్లో ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. వారిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో అలా ఎంతో మందికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజల్లో ఈ రెండు రాజకీయ పార్టీలను చూసిన తర్వాత ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కుటుంబ పార్టీలే అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు ఒక అధికారం, వారి అబ్బాయి ఒకటి, తర్వాత బాలకృష్ణ గారు ఒకటి, వారి తర్వాత ఇంకో అల్లుడి గారు ఒకటి. సో ఈ విధంగా అయిపోయినటువంటి వారి మేనత్ గారు ఒకటి, ఈ విధంగా అయిపోయింది. కుటుంబాలతోటే సరిపోయేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు ఇటీవల కొత్తగా శాసన మండలితోటి. ఇవన్నీ అయిపోయినటువంటి నేపథ్యంలో సో ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం అనేటువంటిది నేతి బీరకాయలో నెయ్యిలాగా అందరికీ అర్థమైపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మరి సెక్యులర్ భావాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం.